దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాకండి. మరొకసారి ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినాన, ప్రభు దినాన ఏ రీతిగా ఆదివారపు ఆరాధనలో పాల్గొంటకు దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గత 4 మాసాలు మనల్ని అద్భుతంగా కాపాడి 5వ నెలలో మొదటి ఆదివారం ఈ రీతిగా ప్రభు బిడ్డలుగా చేరి దేవుని ఆరాధించకు దేవుని కృపకై స్తోత్రాలు. మరొకసారి ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న క్రైస్తవ సహవాస సభ్యులకు మాత్రమే కాకుండా ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ ఉదయ కాలంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్య సహోదరుడు లింగం దేవుడి గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాలని మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీ నమ్మకమైన నామాన్ని ప్రభా మేము ఎన్నిసార్లు స్తుతించిన కనపరిచిన తండ్రి, మేము ఇంకా తక్కువ వారిని నమ్ముకుంటున్నాం. ఈ దినమంతా మీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, మరి నాయన మందిరంలో నాయన లైవ్ ప్రోగ్రాంలో తండ్రి మమ్మల్ని మీరు నడిపించినందుకు ప్రభా స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం. తగిన తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత తండ్రి నాయన ఈ యొక్క దినాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి తండ్రి ఈ సన్నిధానంలో ప్రభా మరి ఈ విధంగా మరి నాయన కొద్దిమందిగా చేరి నాయన మిమ్మల్ని శుద్ధి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తగిన తండ్రి మరి దాసుల ద్వారా చక్కటి సందేశాన్ని మీరు వినిపించవలసిందిగా వేడుకొని చుంటున్నాం ప్రభా. నాయన ఈ యొక్క నాయన లైవ్ ప్రోగ్రాం అనేకులు ఆయన చూసి తండ్రి మరి నాయన ఆనందించే కృపను మీరు దయచేయవలసిందిగా వేడుకొని చుంటున్నాం ప్రభా. కనికరించండి తండ్రి, చూపించి ఆదరించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో అడిగి వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ క్వైర్ వాళ్ళు వచ్చి మనల్ని పాటలు నడిపిస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనమందరం కలిసి ఆదివారపు ఆరాధనలో మొదటిగా జై జయ విందు నాదు హాడు విందు అనే ప్రణపాట పాటు మనమందరము ఉదయకాలంలో ఆరాధన ప్రారంభించుకున్నాం.
అదే రీతిగా రెండవదిగా మనందరం కలిసి నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము అనే తెలుగు పాట పాడుతూ ఉదయకాలంలో దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకనేనయ్యా. Oh
ఇంతవరకు చక్కటి సంగీతంతో చక్కటి అర్థగర్భితమైన పాటలతో మనం అందరినీ పాటల్లో నడిపించిన కోయర్ వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మన మధ్య సోదరు బతుల్ కాషన్ గారు వచ్చి స్తుతివార్త మనం అందిస్తాడు. అందుకంటే ముందుగా మనమందరము బైబిల్ కోర్స్ పడుకుందామండి. నాతో ఏకీభవించి ఎక్కడున్నప్పుడు కూడా మీ ఇళ్ళలో ఉన్నప్పుడు కూడా బైబిల్ చేత పట్టుకొని బైబిల్ కోర్స్ పడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వారని, గుండె చెదరిన వారిని బాగు
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని నామానికి స్తోత్రాలండి. చేరు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము అనగా ఈ సంవత్సరము 4 నెలలు గతించి 5వ నెలలోకి వచ్చి ఉంటున్నాము. ప్రియులారా, లోకంలో చూస్తున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతుంటున్నాయి. యేసయ్య వాగ్దానాలన్నీ కూడా భూమి మీద నెరవేర్చబోతున్నాడు. ఇప్పుడు నెరవేరుతున్నాయి కాబట్టి దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దినం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచిన ప్రభువుకు మనం ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా, ఎంతగా హెచ్చించినా ఇంకా మనం తక్కువ వారమే. చిన్న ప్రార్థన చేసి స్తుతి వర్తమానంలోకి వెళుదాము. వచ్చిన వారు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామని బట్టి, నీ యొక్క పరిశుద్ధ నామని బట్టి తండ్రి, అబ్బా, నాన్నని మొరపెట్టుకునే కృప, ఈ భాగ్యాన్ని, ఈ దినాన్ని ప్రభా నువ్వు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ సంవత్సరంలో స్వామి 4 నెలలు గతించిపోయి ఉంటున్నాయి. 5వ నెల 3వ తారీఖు వరకు కూడా స్వామి, ఈ పరిశుద్ధ దినం వరకు కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు ఉంచిన దాన్ని బట్టి స్తోత్రాలు. చేరు వచ్చిన మేము పాటలు పాడి మహిమపరిచాము, నిన్ను ఘనపరిచాము. తిరిగి అల్పుణ్ణి అయోగ్యుని అయా నీ పక్షమున నిలబడుతుండగా నువ్వే ఉండి మాట్లాడి మా ఆత్మచేత తీర్చుము. నిన్ను స్తుతించుకునే కృప, హెచ్చించే కృప, ఆరాధించే కృప సంఘస్థులకు మాకు నువ్వు అనుగ్రహించినందుకు నీకే కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థనకు జవాబించమని తిరిగి రానంటున్న యేసు క్రీస్తు వారి నామములోనే ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామనికి స్తోత్రాలని. చేరు వచ్చిన మీ అందరికి కూడా మరలా మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. లోకంలో అనేక మందికి లేని ఈ భాగ్యం, అనేక మందికి లేని ఈ యొక్క మంచి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు. ఈ దినము పరిశుద్ధ దినము, ప్రభుల వారి దినము, ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే దినము. 4 నెలలు గతించిపోయి ఉంటున్నాయి. 5వ నెల మే నెల 3వ తారీఖు పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు కలిగించిన దాన్ని బట్టి ఆయనను ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా ఇంకా మనం అందరం కూడా తక్కువ వారమే. ఏదేమైనా కూడా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క భూలోకములో జీవించిన దినాలలో ఇంచుమించు ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఈ పరలోక రాజ్యాన్ని గురించి భూలోకములో ఆయన ప్రకటించిన దేవుడిగా చూస్తుంటున్నాం. ఆ మాట ఈ యొక్క సమయంలో మీ అందరికీ తెలియపరచుటకు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉంటున్నాడు. అందుని బట్టే మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్టయితే ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదని చెప్పింటున్నాడు. ఆ మాట విన్న ఆ జనులందరూ కూడా ఆ యొక్క బోధకు ఆశ్చర్యపడినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలు మనం పరీక్షించి గమనించి చూస్తున్నట్టయితే ఈనాడు ప్రపంచమంతటా ఇంచుమించు ఆ యొక్క 210 దేశాల్లో ఈ యొక్క కరోనా వైరస్ అనే జబ్బుతో లోకమంతా సతమతమైపోతున్నారు. ప్రజలు అనేక మంది చనిపోతున్నారు. ఇంచుమించు ప్రపంచమంతటా 33 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతుంటున్నారు. వారికంటే మనం గొప్పవారిమని కాదు, వారికంటే మనం మంచి వారిమని కాదు. దేవుని యొక్క కృప మన మీద ఉంచబట్టే దేవుడు మనలను సజీవ లెక్కలో ఉంచాడు. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించుటకు, గణపరచుటకు ఆ దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి ఆ దేవుని ఎంతగా మనము హెచ్చించినా, గణపరిచినా, స్తుతించినా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఇంకా మనం తక్కువారమే. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్తుంటున్నాడు, ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అని చెప్తున్నాడు. ఆ బోధకు జనులంతా ఆశ్చర్యపడినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు క్రీస్తు బోధించు సమయంలో అనేకమైన జనులు ఆయనతో వెంబడించినట్టుగా చూస్తుంటున్నాం. ఈ బోధ విన్న ప్రజలు ఆశ్చర్యపడినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఈనాడు యొక్క కరోనా వైరస్తో ఈనాడు ఇంచుమించు
1,00,000 పైన చనిపోయినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారికంటే మనం శ్రేష్టమైన వారిని కాదు, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అండా కొండ సేమగా ఉంటూ కాచి కాపాడుతున్న పరమతనిని మనం ఎంతగా గణపరిచినా స్తుతించినా ఇంకా తక్కువరేమే. అంత మాత్రమే కాదు, యెషయా 38వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదని చూసింటున్నాము. ఆడ చూసినప్పుడైతే సజీవులో ఉంటున్న మనము ఆ సజీవుడు అయిన దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి మనమంతా ఇప్పుడు సజీవు లెక్కలు ఉంటున్నాము. మన సజీవుడైన దేవుణ్ణి గణపరిచే కృప, హెచ్చించే కృప, స్తుతించే కృప దేవుడు మనకి ఆ సమయం ఇచ్చింటున్నాడు. యెషయా గ్రంథంలో 38:19 వచనం చూసినప్పుడు సజీవులే కదయ్యా నేను స్తుతించేది. ఈ దినము మేము సజీవు లెక్కలు ఉంటున్నాము, నేను స్తుతిస్తున్నామనే మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము మనమంతా సజీవు లెక్కలు ఉంటున్నాము. ఆ సజీవుడు అయిన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాము, గణపరుస్తుంటున్నాము. లోకంలో చూస్తున్నప్పుడు అనేక మందికి ఈ యొక్క పరిస్థితి లేదండి. దేవుడు తన బిడ్డల పట్ల తన యొక్క దయా, కృప, కనికరం ఉంచి నిజంగా మనలను ఎంతగానో తన కంటికి రెప్పగా తోడుగా ఉంచి కాచి కాపాడిన దేవుణ్ణి మనము స్తుతించాలి, మనము గణపరచాలి, మనము హెచ్చించాలి. లోకములు అనేక మందికి లేని ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. ఈ దినాల్లో చూస్తున్నప్పుడు ఇంచుమించు 210 దేశాల్లో జనులంతా అల్లకొల్లోలంగా ఉంటున్నారు. ఇంచుమించు 1,00,000 పైన చనిపోయిన వారిగా చూస్తుంటున్నాము. ఇంచుమించు ఈ యొక్క కరోనా వైరస్ తో 33 లక్షలు ప్రపంచమంతటా అల్లకొల్లంగా మనసులలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుంటున్న దినాల్లో ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుడి బిడ్డలారా, మనలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క కంటికి రెప్పగాను తన యొక్క కృపతో మనల్ని ఇంకా ఉండనిమ్మని ఉద్దేశించి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ యొక్క మంచి దినాన్ని బట్టి దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి. మన పట్ల ఎన్నో ఉపకారాలు మేలు చేసిన ఆ దేవుణ్ణి మనము మరవకుండా ఆయనను హెచ్చించాలి, గణపరచాలి. ఒకసారి దావీదు రాజును మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే దావీదు రాజు తన జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలను బట్టి దేవుని మహిమపరిచినట్టుగా చూస్తున్నాము, దేవుని గణపరిచినట్టుగా చూస్తుంటున్నాము. 103వ దావీదు కీర్తన చూసినప్పుడు ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేని మరవకుండా దేవుని స్తుతించమని దావీదు రాజు చెబుతుంటున్నాడు. అంత మాత్రం కాదు, 103:5 వచనం చూసినట్టయితే సమాధుల నుండి మనలను సమాధికి సమీపుంటున్న మనలను బ్రతికించిన ఆ దేవుణ్ణి మనం హెచ్చించాలి. అటువంటి దేవుడు మనకు ఆయన కరుణా కటాక్షం గల జీవ కిరీటాన్ని కూడా మనకు అనుగ్రహించుంటున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత దయగల దేవుణ్ణి దావీదు రాజు అయితే దినమునకు 7 మార్లు ఆయనను స్తుతించేవాడు. మనమైతే మన జీవితాల్లో దేవుని ఎన్నిసార్లు స్తుతిస్తుంటున్నాం. దావీదు రాజు గొప్ప రాజు అయినప్పటికీ, యెరూషలేములో రాజుగా ఉన్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవునికి ఒక సమయము అర్పించి దినమునకు 7 మార్లు ఆయన న్యాయ వీధులను బట్టి దేవుని స్తుతించేవాడు. అటువంటి గొప్ప రాజే దేవుడు చేసిన మేలు ఉపకారాలు మరవకుండా దేవుని హెచ్చించుతున్నాడు. నీవు నేను మనం కూడా అటువంటి గొప్ప దేవుడు మన పట్ల చేసిన మేలు ఉపకారం బట్టి దేవుని ఈ దినము మనము ఆరాధించాలి, ఈ దినం మనము హెచ్చించాలి, ఈ దినం మనం ఆయనను స్తుతించాలి. అటువంటి గొప్ప సమయము దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. లోకంలో అనేక మందికి యొక్క భాగ్యం లేదండి, దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇరిమియా 31:3 వచనం చూసినట్లయితే ఆ కాలముని గురించి చూస్తుంటున్నాము. ఆడ ఈ యొక్క చక్కటి మాట దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాము. ఇరిమియా 33 ఆ యొక్క 3వ వచనంలో చూసిన విధంగా ఆడ గొప్ప మంచి కృపతో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తుంటున్నాము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని దేవుని యొక్క వాక్యం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. ఆయన విడువక ఎడబాయక మన మీద ఆయన కృప అమితంగా ఉంచాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే అంతగా ప్రేమించాడండి. ఆ ప్రేమకు
నీవు నేను మనము ఏమి ఇవ్వలేకపోతున్నాం కానీ వచ్చి రాని మాటలతో విరిగి నలిగి హృదయంతో రెండు చేతులు పైకెత్తి జోడించి తండ్రి అబ్బని ఆ గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆ గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా హెచ్చించాలి. లోకంలో చూస్తున్నాము అనేక మందికి యొక్క భాగ్యం లేదు. మన దేవుడు మనకు ఈ యొక్క భాగ్యం ఇచ్చింటున్నాడు. ఈ దినాన మనలందరినీ కూడా సజీవులకు ఉంచబట్టే ఆయనను గణపరిచే కృప, ఆయన హెచ్చించే కృప, ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించే కృప దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. యేసు ప్రభు చెప్పిన విధంగా ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదన్నాడు. ఈ దినం మనమందరం కూడా సజీవ లెక్కలో ఉండబట్టి ఆ సజీవుడైన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితాల్లో చేసిన మేలు ఉపకాలను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆత్మతో సత్యంతో ఈ దినం ఆయనను ఆరాధిద్దాం. మన స్థితుల మీద ఆయన ఆశీనుడుగా అగుటకు మన మధ్యలో అదృశ్య దేవుడిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి వచ్చిన వారు వచ్చి రాని మాటలతో దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి అబ్బా తండ్రి అంటూ దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. అటువంటి కృప దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి కుటుంబాలకు కూడా ఇచ్చినాడు ఈ కృప. కాబట్టి మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించి మహిమపరచాలని ప్రభు పేట బ్రతిమిలాడుతుంటున్నాను. దేవుడి యొక్క కొద్ది స్తుతి వర్తమానమును దీవించునుగాక. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో క్వైర్ వారు వచ్చి మనల్ని ఆరాధనలు నడిపిస్తారండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయము దేవుని ఆరాధించుట సమయం కాబట్టి ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క ప్రసన్నతలో నీవు ఉన్నావని మరొక ప్రియ దేవుని సంగమా, దీని వాక్యం సెలవిస్తున్నది 1 యోహాను 4:19 నీవు ప్రేమించకమునుపే దేవుడు నిన్ను ప్రేమించాడని. అటువంటి గొప్ప తరుణము దేవుడు ఈ సమయము నీకు నాకు కలగజేసినటువంటి గొప్ప సమయము. ఆయన ప్రాణం ఇచ్చి ఈ సమయము విలువైన సమయాన్ని మార్చుటకు దేవుడిచ్చినటువంటి ఒక తరుణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలులో నీవు మరొక ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా తండ్రి, ఈ యొక్క అనుకూల సమయము కాకపోయినప్పటికీ ప్రభువా, మీరు మమ్ము ప్రేమించి ఈ సమయము మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవానికి స్తోత్రమయ్యా. లోకమంతా ఒక పక్క ఉన్నప్పుడు ప్రభువా, మీరు మమ్ము ప్రభువా పేరుతో పిలిచిన దేవానికి స్తోత్రము చెల్లిస్తూ మనమందరము కలిసి ఈ వచనము ద్వారా, ఈ పాట ద్వారా దేవుని స్తుతిద్దామని. ఎందుకంటే ఆయన నిన్ను మరువలేదు ప్రియ సహోదర సహోదరి. తల్లి గర్భములోనే నిన్ను రూపించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు చేసిన మేలును బట్టి దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. మీరు చూపించిన కృపను బట్టి దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా అంటూ, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము ప్రభువా అంటూ ఒకసారి మన అంతరంగంలో నుంచి దేవుని మనము స్తుతిద్దామండి. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ,
ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మా మార్గము ప్రభువా, మా సత్యము, మా జీవమై ప్రభువా, మీరు మమ్మల్ని నడిపించే విధానం బట్టి దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఎందుకో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా నాయన, ప్రభువా వాళ్ళ కానానుకు వెళుతున్న ప్రభువా, మీరు మార్గము సత్యమైన ప్రభువా మీరు నడిపించిన గొప్ప విధానానికి దేవానికి స్తోత్రము చెల్లిస్తూ, మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు జీసస్. మనమంతా స్తుతిస్తామండి. థ్యాంక్ యూ లార్డ్. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. యేసయ్యానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ప్రభువానికి స్తోత్రమయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు జీసస్. దేవానికి స్తోత్రము. తోడుగా ప్రభువా, నీడిగా ప్రభు మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలు ప్రభువా, మీరు ప్రభు ఈ దినము ప్రభు ఈ క్షణము వచ్చినందుకు దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. యెహోవా మా కాపరి, మాకేమీ కలగదు అని ప్రభు నీ వాగ్దానములతో ప్రభువా మమ్మల్ని స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. We worship you Lord, we glorify your holy name of Jesus. మనం స్తుతిస్తామండి. యెహోవా మన దయాళుడైనటువంటి దేవుడు. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు నుండు చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు నుండు చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నా తండ్రి నీవే, ప్రభువా నా దేవుడవు నీవే నాయనా అంటూ దేవుని స్తుతిస్తామండి. థ్యాంక్
Thank you, Lord. We worship you, Jesus. We glorify your holy name, Father, Lord. దేవానికి స్తోత్రమయ్యా. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను కదలకుండా కాచేడి ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను కదలకుండా కాచేడి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే. ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నామనైనా. ఇదిగో నాయనా, మీరు చేసిన మేలులను బట్టి దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నామనైనా. యేసయ్యా 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 యేసయ్యా. Thank you, Jesus. Thank you, Lord. We worship you, Master Lord. దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నామనైనా. మీరు చేసిన మేలులను బట్టి దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాయనైనా. ఇదిగో ప్రభువా ప్రభువా, మీరు ఒకటి కాదు రెండు కాదు నైనా, మా జీవితం అంతా స్తుతించిన ప్రభువా అది తక్కువనే అయినటువంటి ప్రభువా దేవానికి స్తోత్రము చెల్లిస్తూ ప్రభు. ఇదిగో నైనా మేమంతా ప్రభువా కలిసి నిన్ను ఆరాధిస్తుంటుండగా నైనా తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ప్రభువా. ఇదిగో రాజులకు రాజు అయిన దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయనా. సైన్యములకు అధిపతి అయినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాయన. ఇదిగో మా చిన్న మందిగా ప్రభు నాయన తండ్రి, ఇదిగో నా తండ్రి తలొంచిన ప్రతి బిడ్డను ప్రభువా నీ పేరు మీద ఆశీర్వదించమంటూ ప్రభువా వాళ్ళను ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభుని సృష్టించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకాన్ని పరిపాలిస్తూ సర్వలోకాన్ని మీరే ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఆదరిస్తున్నాను. ప్రేమకి స్తోత్రాలు. ఈ నూతన పరిశుద్ధ దినంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను సృజించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామమును మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఇతనకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు. లోకంలో అనేకం లేని భాగ్యము ఆనందము యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినారు. అందులో బట్టి మేము సృష్టిస్తున్నాం నాయన. సజీవులే కదా నేను సృష్టించేది నాయన. యొక్క మృతులు నేను సృష్టించలేరని వాక్యం సెలవిచ్చుంటున్నాం. మేము మృతులు ఉండగా మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవులుగా మార్చిన మీ ప్రేమకై స్తోత్రాలు నాయన. మృత్యుగా ఉంటున్న లాజరు బయటికి రమ్మన్నప్పుడు సజీవునిగా సమాజం నుండి బయటకు వచ్చినాడు. ఆ విధంగా తండ్రి మా జీవితాలను కూడా మీరు సంపూర్ణంగా మరణ స్థితిలో నుండి జీవంలోకి నడిపించి జీవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంత శ్రేష్టమైన దేవుడో ప్రభా. లోకమంతా కూడా ఈ కరోనా వైరస్ ద్వారా ఆ యొక్క అతలాకుతమవుతూ ఎంతో నిరాశతో ఎంతో మూలలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో అనేకులు మరణించుంటున్నారు. అనేకులు రోగులై ఆసుపత్రిలో ఉంటున్నారు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని సజీవులక్కలా ఉంచి నిన్ను ఆరాధించే ఘనత, నిన్ను గణపత్య కృప మాకు అనిపించేందుకు స్తోత్రాలు. ఎంత శ్రేష్టమైన దేవుడో ప్రభా.
లోకంలో ఎవరు ఉన్నను లేకపోయినను నీవు మా పక్షాన నుండి జయం చేకూర్చే దేవుడు ఎందుకు స్తోత్రాలు తండ్రి. మెట్టలతో తగిలిన పర్వతం కలిగిన నా కృపని నిడిచిపెట్టిపోదన్నావు. అవును ఆయన, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి, పరిశుద్ధి నుండి అధికమైన పరిశుద్ధులోనికి నడిపిస్తూ నిత్యం కనురప్పులాగా కాపాడుతున్న మీ ప్రేమకై స్తోత్రాలు. ఎవరు వచ్చినా మరువని దేవునిగా మా కొరకు తండ్రి కుడిపాటును కూర్చొని విజ్ఞాపన చేయిస్తూ విజ్ఞాపన ప్రసిద్ధంగా మమ్మల్ని సజీవులకు ఉంచిన ఈ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. ఎన్ని విశేషాలతో మేము పుట్టినామని తక్కువ తండ్రి. మా జీవితకాలం అంతా సృష్టించినవి తక్కువ తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో పరిశుద్ధమైన బిడ్డలతో కలిసి ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినారు. అందుని బట్టి మేము సృష్టిస్తున్నాం. ఇస్రాయల్ సృష్టిపై ఆశనమైన దేవా, అల్పులైన మా సృష్టి మీద ఆశను కావాల్సిందిగా, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందవలసిందిగా నిత్య కృపలో జ్ఞాపకం చేసుకొని అనుక్షణము ప్రతి నిమిషం నీరు కట్టి పరిమింపజేసి మీరే కృప చూపించవలసిందిగా, మీరే ఆశీర్వదించి మయం పొందవలసిందిగా మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతిని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవ సేవకులు సోదరు ధ్యాన్ సామనయ్య గారు మన మధ్య ఉండటం మనకు సంతోషకరము. మరి దైవ సేవకులు దేవుని వర్తమానంతో సిద్ధపడి ఉంటున్నాడు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విందాం. ప్రియులారా, దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా తన మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యం వినుటకు దేవుడు మనకు అన్ని పరిస్థితులు అనుకూలపరిచి దైవసేవకులు మనం తీసుకొచ్చింది కాబట్టి సిద్ధపడదాం. దానికంటే ముందుగా మన మధ్య సహోదరుడు ఎన్ అజరాయ్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించాలని మనం చేస్తుంటున్నాం. అందరూ తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, సమీపింపరాని తేజస్సులో అమరత్వమైన దేవుడవయ్యా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు. దినములు, కాలములు, గడిలు మీ చేతులున్నాయి. మా ఆవిష్కారం, మా ప్రాణం మీ చేతులుంది కనుక నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన దినములో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు స్తోత్రములు. దేవా, నైనా నీ సంఘము నైనా సంవత్సరాన్ని ప్రేమించినావు, సంఘాన్ని ప్రేమించి నీ రక్తముతో నైనా కడిగి పరిశుద్ధపరిచినావు. ఈ దినము నాయన నీ దాసుడు మా మధ్య జాన్ సైమానయ్య గారు ప్రభా నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ ద్వారా నీ సత్యాన్ని మాకు బయలుపరచమని అడుగుతున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసు అనుగ్రహించండి. నీ దాసుని బలపరచండి నాయన, నీ ఆత్మతో బలపరచమని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది అంతవరకు మీరే ఉండి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు లేచిన దినమందు ఎంతో ఆశతో వాక్యం కోసం ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు, మీ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం వాక్య భాగం కొరకై మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని 32 వచనాలను మనం గమనిద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీ పరలోక దీవెనలతో దీవించి ఆశీర్వదించి వారిని, వాటి కుటుంబాలను మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం చదవబడినది మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదవబడి ఉంటున్నాయి. ఇక్కడ పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఏమిటి? ఆవగింజ ఏమిటి? పరలోక రాజ్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ భూలోకం అంతా కూడా దాని యొక్క వైభవము, దాని యొక్క మహిమ అంతా కూడా పరలోక రాజ్యంతో పోల్చినట్లయితే ఎందుకు ఎనతగినది కాదు. పరలోక రాజ్యం అంత గొప్ప పరలోక రాజ్యం వైభవం. అయితే ఇంత గొప్ప పరలోక రాజ్యం గురించి ఏమని చెప్తున్నారంటే, ఒక విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అంటున్నారు. ఆవగింజ ఎక్కడ, పరలోక రాజ్యం ఎక్కడండి? పోలికే లేదు. నిత్యం కోట్ల కొలది దూతలతో, 24 పెద్దలతో, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రియేక దేవుని యొక్క స్థానం అక్కడ ఉండగా, ఆ 4 జీవుల మధ్యలో పరలోక రాజ్యము దాని వైభవాన్ని వర్ణించడానికి భూలోకంలో ఉన్న మనుషులందరూ కలిసి ఒక్కటేసారి ఏకస్వరంతో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినా కూడా వివరించడానికి శక్తి చాలదు పరలోక వైభవం. ఇంత గొప్ప పరలోక వైభవాన్ని ఒక చిన్న ఆవగింజతో పోల్చడం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉంది కదండి. అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అంటుంది. ఈ ఆవగింజ గురించి మనం చెప్పుకోవాలంటే, మన దేశంలో అక్కడక్కడ అనేక ప్రదేశాలలో, మనము కోరుకోని ప్రదేశాలలో కూడా ఈ ఆవ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇశ్రాయేలు దేశంలో దీన్ని గమనించినట్లయితే అన్ని దేశాల కంటే విపరీతముగా ఇశ్రాయేలు దేశంలో ఈ ఆవ మొక్క అనేది కనబడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల కంటే కూడా ఈ ఇశ్రాయేలు దేశంలో ఈ ఆవ మొక్క లేదా ఈ యొక్క ఆవ వృక్షము అని మనం చెప్పవచ్చు. చాలా పెద్దదిగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఇశ్రాయేలు దేశం. ఆ ఆవ వృక్షము పెరిగితే ఆ ఆవ వృక్షం యొక్క కొమ్మల మీద అనేకమైన ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఏర్పరచుకుంటాయంట. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, 32వ వచనంలో అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై అని రాశారు. ఇంత చిన్న ఆవగింజ అంత పెద్దదై ఆకాశ పక్షులు సైతము దాని యొక్క వాటి యొక్క నివాసాన్ని అక్కడ కోరుకుంటున్నాయి. గమనించండి, ఇంత చిన్న ఆవగింజ ఏంటి? ఆకాశ పక్షులు వచ్చి దాని దగ్గర నివాసాన్ని కోరుకోవడం ఏంటి? ఆవగింజ ఏంటి? పరలోక రాజ్యం ఏమిటి? పోలిక లేనటువంటిది ఇది. గమనించండి, ఎక్కడ మానవుడు పోల్చడానికి అసలు ఎటువంటి అవకాశము, ఆస్కారము లేనటువంటి అంశం ఇది. ఇశ్రాయేలు దేశంలో విపరీతంగా ఈ యొక్క ఆవగింజ మొలకలు వస్తుంటాయి, దాని యొక్క మొక్కలు, వృక్షాలు వస్తుంటాయి. ఆ వృక్షాల మీద అనేక పక్షులు ఉంటుంటాయి. కానీ అందుకోసమే దీన్ని సాధారణంగా మనము కోరుకోకపోయినా, మనం విత్తకపోయినా, మనం అక్కడ ఉండాలని మన యొక్క ఉద్దేశంలో లేకపోయినా ఈ ఆవ మొక్కలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమనే వాళ్ళంటే, ఇది ఒక కలుపు మొక్క అన్న. కలుపు మొక్క అవసరం లేదు. అయితే దీని యొక్క ప్రారంభం ఎంత చిన్నదో దీని అంతం అంత బ్రహ్మాండమైనది. క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచిస్తే లోకం తెలియక అనుకుంటుంది, ఈ క్రైస్తవ్యము, ఈ క్రైస్తవుడు ఒక కలుపు మొక్క అనుకుంటున్నారు. కానీ ఈ క్రైస్తవుడు ఎంత చిన్నదిగా లోకంలో ప్రారంభమవుతాడో అంత బ్రహ్మాండంగా దేవుని రాజ్యంలో వీరి యొక్క పాత్ర ఉంటుందన్నది నిత్య సత్యం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరలోక యొక్క ఆవు చెట్టు అనేది దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది ఇశ్రాయేలు దేశం. దేవుని రాజ్యం అంటే ఏమిటంటే సంఘమే దేవుని రాజ్యం. దేవాతి దేవుడి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, మనుష్య కుమారునిగా ఆయన మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మొట్టమొదట ఏర్పరిచిన సంఘములో సంఖ్య ఎంతమంది? 12 మందితో ప్రారంభించాడు. 12 మందితో ప్రారంభించిన ఈ ఆవగింజ ఈరోజు ప్రపంచమంతటా లక్షల కొలది, కోట్ల కొలది, అనేక భాషలలో, పల్లెసీమలలో, పట్టణ వాసులు అనేక మంది. మనం ఆదివారం గమనించినట్లయితే
అన్ని ప్రాంతాలలో, అన్ని భాషలలో, అన్ని దేశాలలో ఈ బైబిల్ పట్టుకొని ఈ దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు మహా గొప్ప విప్లవంగా బయలుదేరి ఈ లోకానికి ఒక దీపముగా బయలుదేరి అనేక మంది జనం ఉంటున్నారండి. అయితే ప్రారంభించబడింది కేవలం 12 మందితో మాత్రమే. దేవుని సంఘం, దేవుని రాజ్యం ఆరంభించింది. ఇది ఆవగింజ మొదట చిన్నగా ఉంటుంది. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆవగింజకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. చెప్తున్నాను, జాగ్రత్తగా గమనిద్దామండి. దేవుని వాక్యం మనము చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆవగింజ ఎవరైనా నోట్లో వేసుకొని దాన్ని రుచి చూస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసండి. చాలా చేదు ఆవగింజ, చాలా చేదే. కానీ ఈ ఆవగింజతో పోల్చాడు దేవుని బిడ్డను, ఈ ఆవగింజతో పోల్చాడు ఆయన విశ్వాసులను. పాత నిబంధన గ్రంథములో కానీ కొత్త నిబంధన గ్రంథములో కానీ ఆయన బిడ్డలను, ఆయనను ఆశ్రయించిన వారిని ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ చేదుగానే ఉంటుంది. దేవుని బిడ్డలు ఆయన నామం పేరట ఆయన నమ్ముకొని ఆయన నామం ముందు బాప్తిస్మం పొందక ముందు వారి గత చరిత్రలు ఏ విధంగా ఉన్నాయంటే చేదు బ్రతుకులు, చేదు చరిత్రలు. గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈయన చెప్పిన సువార్తలు ప్రపంచమంతటా అనేక భాషలలో, అనేక ప్రదేశాలలో ఎంతో గొప్పగా రకరకాలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సువార్తలు అపోస్తలుడైన పౌలు గురించి బోధించబడ్డాయి. అయితే ఈ అపోస్తలుడైన పౌలే మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఈయన రుచి ఎలా ఉండేదంటే ఆవగింజలాగా చేదుగా ఉండేది ఈయన బ్రతుకు. అపోస్తలుడైన పౌలుది చేదైన బ్రతుకు, సంఘాన్ని, క్రైస్తవులను హింసించిన బ్రతుకు. అయితే ఈ దేవుని వాక్యం వింటున్న మనమందరము కూడా మన జీవితాలు పరిశీలించుకున్నట్లయితే మన బ్రతుకులు గతంలో చేదు. ఈ చేదైన బ్రతుకు కలిగిన వాళ్ళు యేసు క్రీస్తును, ఆయన రక్తమును ఆశ్రయించినట్లయితే వారు ఆవగింజలుగా మొదలుపెట్టి బ్రహ్మాండమైన వారిగా వారి యొక్క విశ్వాస జీవితం ప్రారంభమై చివరకు బ్రహ్మాండమైనదిగా వారి అంతమవుతుంది వారి యొక్క జీవితం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఆవగింజకున్న ఒక మంచి లక్షణం ఏమిటంటే, ఈ ఆవగింజ మీద ఏదైనా రాయి మనం పెడితే, ఏదైనా బండను ఈ ఆవగింజ మీద దొర్లిస్తే, ఏదైనా బరువైన వస్తువును ఈ ఆవగింజ మీద పెడితే ఆవగింజ చిన్నది కానీ ఈ బరువైన రాయిని కానీ బ్రహ్మాండమైన బండను కానీ పగులగొట్టుకొని బయటకు వస్తుంది ఆవగింజ. ఇది ఆవగింజ శక్తి. అది కొండ బండే కానీ ఇంకా ఏదైనా బరువైన వస్తువే కానీ దేనినైనా పగులగొట్టుకొని దానిలో నుంచి బయటకు వస్తుంది ఆవగింజ. విశ్వాసం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పింది మనం గమనించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి వృక్షాన్ని తీసుకొని సముద్రంలో పడవేయబడమంటే పడవేయబడుతుంది అని చెప్పాడు. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలలో మనం గమనిస్తే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడమంటే పడవేయబడుతుంది అని చెప్పాడు ప్రభు. చాలా అంశాలు ఉన్నాయి. అయితే అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఇక్కడ మార్కు సువార్తలు కూడా మనం గమనించగలం. మార్కు సువార్త 44వ అధ్యాయము 30-32 వచనాలలో కూడా దీని గురించి వ్రాయబడింది. అయితే అవన్నీ ఉపమాన రీత్యా చెప్పబడినవి మాత్రమే, ఉపమాన రీత్యా చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన దీని యొక్క గూఢార్థం ఏమిటంటే, నువ్వు ఒక దాని గురించి ఆశిస్తున్నావు, ఒక అంశం గురించి, నీ కుటుంబంలో ఒక అంశం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆశిస్తున్నట్లయితే, నిరీక్షిస్తున్నట్లయితే దాని గురించి ఎటువంటి ఆటంకం ఉన్నా, ఆటంకం బండ కావచ్చు, కొండ కావచ్చు, ఆటంకం పెద్ద రాయి కావచ్చు, ఆటంకం బరువైనది కావచ్చు, అది ఏమైనా కూడా నీ విశ్వాసము ఆవగింజలాగా ఉంటే, ఆవగింజ ఏ విధముగా కొండలను బండలను పగలగొట్టుకొని బయటికి పచ్చటి ముక్కలాగా బయటకు వస్తుందో, నీ విశ్వాసం అంతా బలమైనదిగా నీ విశ్వాసం ఉంటే దానికి ఆటంకం ఏది ఉన్నా, ఎటువంటి అడ్డంకు ఉన్నా అవన్నీ తొలగిపోయి నీకున్న విశ్వాసం నిజస్వరూపాన్ని దాలుస్తుంది అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేనికోసమైతే నీవు నిరీక్షిస్తున్నావో, దేనిని నీ కుటుంబంలో జరగాలని ఆశిస్తున్నావో దాన్ని నీవు ఒక ఊహగా ఉంది ఈరోజు. అయితే ఆవగింజ లాంటి విశ్వాసం నీకుంటే ఒకరోజు అది నిజస్వరూపాన్ని దాల్చి నీ కల్లారా చూడగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ ఆవగింజ వల్ల, అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఒక మాట ఉంది, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడు. లేని వాటిని, లేకుండా ఉన్న వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడండి. ఇక్కడ ఏమీ లేదు, పరిస్థితి ఏమీ లేదు, అబ్రహాముకు సంతానమే లేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? బ్రహ్మాండమైన సంతానము, రాసులు అబ్రహాము యొక్క
చాలా యొక్క గర్భంలో నుంచి వస్తారని దేవుడు పిలిచాడు. దావీదు గొర్రెల కాపరి, భయంకరమైన వాసనతో తల్లిదండ్రుల దృష్టిలో కూడా ఎన్నిక లేనివాడుగా అరణ్యంలో మంచుకు ఎండకు తడిసిపోతూ ఉన్నాడు. ఎన్నిక లేనివాడు, నిరీక్షణకు ఎటువంటి ఆస్పదం లేదు. దావీదు వంటి వాడు ఇశ్రాయేలులో ఒక సామాన్య సైనికుడుగా కూడా ఉండడానికి అసలు ఎటువంటి నిరీక్షణ లేదు. అయితే లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుడు ఆ గొర్రెల కాపరిగా ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఎక్కడికి పిలిచాడో తెలుసా? సింహాసనం మీదికి పిలిచాడు రమ్మని. ఆయన పిలిస్తే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, నీకున్న సమస్య, నీకున్న కష్టము, నీకున్న ఇబ్బంది, కొలిమి లాంటి ఇబ్బందులు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్నట్లయితే దాన్ని తొలగించడానికి ఆయన పిలిచే దేవుడు ఆయన. అందుకే ఆయనకు మరి ఒక పేరు పిలుచు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి ఏమీ లేవు, అంతా శూన్యంగా ఉంది. కానీ ఒక్కొక్క దానిని భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన పిలుస్తుంటే ఒక్కొక్కటి వచ్చేసాయి. నీ కుటుంబంలో పరిస్థితి బహు భయంకరంగా ఉండి ఉండవచ్చు, ఇబ్బందికరంగా ఉండి ఉండవచ్చు. ఆయన పిలవాలని ప్రార్థన చేయి. ఆవగింజలాంటి బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలని ప్రభునామాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉంటున్నాను. గమనించండి, ఇక్కడ ఈ ఆవగింజ ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి వాతావరణంలోనైనా, ఏ వాతావరణంలోనైనా ఇది ఆవగింజ మొలుస్తుందండి. వాతావరణం దీన్ని ఆపలేదు, పరిస్థితి దీన్ని ఆపలేదు, కొండలు బండలు దీన్ని ఆపలేవు. ఇది ఆవగింజ యొక్క వృక్ష శాస్త్రజ్ఞులు చెప్పిన సత్యం ఇది. కాబట్టి అటువంటి విశ్వాసం కావాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసం ఈ యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను అని రాస్తాడు. మొదట కొద్దిగా నుండినను, తుదను నీవు మహాభివృద్ధి నొందెదవు. మొట్టమొదట ఆవగింజ కొద్దిగా ఉండదు. ఆ తర్వాత దాన్ని చూస్తే, అరే ఇక్కడ ఏమీ లేదు, ఇంత పెద్ద ఆవృక్షం వచ్చింది, ఇన్ని పక్షులు, ఆకాశ పక్షులు దీని మీద నివాసం చేసుకుంటున్నాయి, ఇన్ని పక్షులకు ఇది మంచి ఆవాసం ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది అని ఆశ్చర్యపోతారు. మొదట కొద్దిగా ఉంటావు. భయపడవద్దు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, భయపడవద్దు. నీ పరిస్థితి ఆవగింజలాగా చిన్నగా ఉన్నా, నీ పరిస్థితి చేదుగా ఉన్నా, ఈరోజు మారాలాంటి చేదైన ప్రదేశాలను సైతము ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి, దేవుని రాజ్యము ఎలా వ్యాపిస్తుందంటే బలహీనుల మధ్యలో వ్యాపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క శిష్యులు బలహీనులు, విద్య లేనివారు, పామరులు, వారందరూ కూడా అనేక మంది చేపలు పట్టుకునేవారు. గొప్ప విద్యావంతులు ఎక్కువగా లేరు అక్కడ. గమనించండి, బలహీనుల మధ్యలో, అపవిత్రుల మధ్యలో వారిని పవిత్రులుగా మార్చి తన కోసం వాడుకుంటాడు. ఆయన బలమైన వారిగా మారుస్తాడు, బలహీనులను బలవంతులుగా మారుస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే బ్రతుకులో మనం గమనిస్తే, మోషే నరహంతకుడుగా ఉన్నాడు. ఒక ఐగుప్తీని చంపేసి ఇసుకలో దాచిపెట్టాడు, పూడ్చిపెట్టాడు. మోషే నత్తివాడు, ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేడు. అయితే పేరు పెట్టి పిలిచిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మోషేను ఎంతటి వాడుగా చేశాడంటే, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీలను కనాను దేశమునకు నడిపించగలిగిన గొప్ప నాయకుడిగా చేశాడు. ఆయన ఎన్నుకునే దేవుడు. ఒకవేళ నువ్వు చేదు బ్రతుకులో ఈరోజు బ్రతుకుతుంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో మోకాలుని ప్రార్థన చేయి. ఆవగింజ లాంటి నీ బ్రతుకును, ఆవగింజ లాంటి నీ కుటుంబపు పరిస్థితిని ఆయన మహా గొప్పగా అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ముందుకొచ్చి ఆయన సన్నిధికి రావాలని ప్రభు పిలుస్తా ఉన్నాడు. మరి యాకోబు బ్రతుకులో మనం గమనించినట్లయితే, యాకోబు జీవితంలో యాకోబు ఒక్కడే మోసగాడని పేరు కలిగి ఉన్నాడు. అయితే ప్రభు పిలిచినప్పుడు, ప్రభు ఇశ్రాయేలు పేరు పెట్టినప్పుడు ఒక్కడే యాకోబు, ఆవగింజ లాంటి బ్రతుకు ఒక్కడే. కానీ ఈరోజు ఏంటో తెలుసా, దేవుడు పేరు పెట్టినప్పుడు ఇశ్రాయేలు అన్నాడు. ఈరోజు ప్రపంచాన్నంతటిని గడగడలాడించే మహాశక్తివంతమైన, మహాజ్ఞానవంతమైన దేశం ఇశ్రాయేలు దేశం. ఒక్క వ్యక్తి ఇశ్రాయేలు అనే ఒక వ్యక్తిని ఒక దేశముగా మార్చాడు. ఇది ఆవగింజ కాదా? యాకోబు ఆవగింజ కాదా? మోషే ఆవగింజ కాదా? దావీదు ఆవగింజ కాదా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మరి యొక్క ఆవగింజ కాదా? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తును గమనిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తును చంపేసిన తర్వాత సిలువలో ఆయన సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు ఆయన ఒక చెప్పాడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన తిరిగి లేస్తాడేమోనని భయం వాళ్ళకు, రోమా సైనికులకు, రోమా అధికారులకు, రోమా ప్రభుత్వానికి భయం. ఏ మాత్రము ఆయన లేవకుండా సమాధిలో నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు.
అన్ని ఏర్పాట్లు చేసి ఆయన సమాధిలో బంధించి గొలుసులతో బంధించి పెద్ద రాతిని అడ్డంగా ఉంచి 100 కొలది సైనికులను, రోమా సైనికులను నిలబెడితే అక్కడ చీమ చిటుక్కుమన్నా వినపడే నిశ్శబ్దమైన వాతావరణంలో ఉంది. ఎందుకంటే ఏ శబ్దమైనా ఉలిక్కిపడి చూస్తున్నారు. ఎవరైనా ఆ బండను తొలగించడానికి వచ్చారేమో, ఏమైనా జరుగుతుందేమో, ఏమి జరగకూడదని వారి ఆశ. అయితే 3వ దినమందు ఏమి జరిగిందంటే, ఆయన ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు మొట్టమొదటి ఆవగింజ. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రపంచానికి మొట్టమొదటి ఆవగింజ. ఈ ఆవగింజ ఏం చేశాడంటే, ఈ ఆవగింజకు అడ్డంగా ఓ పెద్ద బండరాయిని పెట్టాడు. ఈ ఆవగింజ ముందు బండరాళ్ళు కానీ కొండరాళ్ళు కానీ ఏమీ ఉండవు. ఆ బండ ప్రక్కకు పోతే ఆవగింజ మహిమ శరీరంతో బయటకు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బిడ్డలు కూడా ఆవగింజలే. దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు లాగా ఆవగింజ బ్రతుకు నీ యొక్క జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ యొక్క ఆవగింజలను ఆపాలని చక్రవర్తులు, పండితులు, వేదాంతులు, మహాజ్ఞానులు ఎంతమందో ఈ యొక్క ఆవగింజలు ఉండకూడదని, ప్రభు సృష్టించిన ఈ రాజ్యం, ఈ ఆవగింజ లాంటి రాజ్యం ప్రపంచంలో ఉండకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఆవగింజను ఆపడానికి ఏ రాజ్యంకు కానీ, ఏ చక్రవర్తికి కానీ, ఏ వేదాంతికి కానీ, ఏ జ్ఞానికి, ఏ పండితునికి చేత కాదు. ఎందుకో తెలుసా? ఇది ఆవగింజ. దీన్ని ఆపడం ఎవరి చేత కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడలో తిరిగి వచ్చేంత వరకు దీన్ని ఆపడానికి ఎవరికి చేత కాదన్న వాస్తవం మనం తెలుసుకోవాలి. అందుకోసమే మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి కూడా ఈ ఆవగింజను ఆపలేదు. ఎటువంటి హింస కూడా ఈ ఆవగింజను ఆపలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలలో ఏమనుందంటే, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. అది ఏ పరిస్థితి కూడా ఈ ఆవగింజను ఆపలేవండి. ఈ ఆవగింజ అంత గట్టిది. ఈ ఆవగింజ ప్రభువే ఒక ఆవగింజ, మొట్టమొదటి ఆవగింజ ఈ లోకానికి. ప్రభువును ఆశ్రయించిన ప్రతి బిడ్డ వారి జీవితాలలో ఒక ఆవగింజగా బ్రతకాలి. మొదటి శతాబ్దంలో మొలిచినటువంటి ఈ ఆవగింజ, ప్రభు అయిన యేసుక్రీస్తు స్థాపించిన ఈ రాజ్యం, ఈ క్రీస్తు రాజ్యం, పరలోక రాజ్యం మనం గమనించినట్లయితే ఈ రాజ్యం కింద అనేకమైన మందిరాలలో, అనేకమైన చర్చిలలో, అనేకమైన సంఘాలలో అనేక మంది ప్రజలు వారి ఆత్మదాహాన్ని తీర్చుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క సురక్షితమైన రెక్కల నీడ కింద అనేక మంది వారు ఎంతగానో సంతోషంగా గడుపుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని వ్రాయబడి ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఈ యొక్క ఆవగింజను మనం గమనిస్తే, ఈ ఆవగింజ ఇది వృక్షశాస్త్రంలో దీన్ని ఒక కుటుంబం కింద చేర్చారు. ఆవగింజ ఏ కుటుంబము అంటే, ఈ కుటుంబాన్ని క్రూసిఫెరేసియే అంటారు. ఈ క్రూసిఫెరేసియే అని ఎందుకన్నారంటే, ఈ ఆవగింజను ఆ కుటుంబంలో ఎందుకు చేర్చారంటే వృక్షశాస్త్రజ్ఞులు, దీని యొక్క పుష్పాలు శిలువ ఆకారంలో ఉంటాయి. గమనించండి ఎంత చక్కగా దాని అమరిక జరిగింది. దీని పుష్పాలు కూడా శిలువను గుర్తు చేస్తూ ఉంటున్నాయి. అందుకోసమే ఈ ఆవగింజలను ఏమని పిలుస్తారంటే క్రూసిఫెర్స్ అని పిలుస్తారు. అందుకోసమే శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆయన ప్రారంభించిన ఈ యొక్క పరలోక రాజ్యం ఇది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ చిక్కు ఉన్నా, ఏ ఆటంకము కూడా నువ్వు ఆవగింజగా బ్రతికితే నిన్ను ఏమీ చేయలేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన రెక్కల నీడకు నువ్వు ఆశ్రయించినట్లయితే నీకున్న సమస్తమైనటువంటి సమస్యలు తొలగిపోయి ఆయన కృపలో నీవు ముందుకు కొనసాగిపోతావు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. ఇంతవరకు చక్కటి ఆత్మీయ సత్యాలతో మనందరినీ ఆత్మీయంగా బలపరిచిన దేవసేవకునికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాండి. ఈ సమయంలో సోదరుడు కాట్మల్ల చార్లెస్ గారు వచ్చి సంఘ ప్రకటన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగుగాకండి. ప్రత్యేకంగా మన మధ్యకు 2వ వర్తమానం పొందుటకు వచ్చినటువంటి బ్రదర్ జాన్ సెవెన్ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు లైవ్లో చూస్తున్నారు. ఎందుకంటే గత 7 వారాల నుండి మనం మందిరంలో
మనం కూడుకోలేక, దేవుని ఆరాధించలేక, మహిమపరచలేక, ఒకరికొకరు వందనము తెలియజేయలేక ఉన్నాం. ఎందుకంటే భారతదేశం అంతా ఈ యొక్క కరోనా వైరస్ 19 అనే వ్యాధితో ఉన్నప్పుడు వేలాది మంది ఈ యొక్క వ్యాధి సోకినందున భారతదేశం యొక్క ప్రపంచం అంతా దరిదాపు 1,20,000 మంది ఈ యొక్క కరోనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మన భారతదేశం ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకున్నది. అదేంటంటే ఒకరికొకరు కలవకుండా, ఒకరికొకరికి సమీపం ఉండకుండా, గుంపులు కూడకుండా ఈ వ్యాధిని నిర్మూలన చేయవచ్చని ప్రభుత్వం వారు ఒక జారీ ఆర్డర్ చేశారు. అదేంటంటే మందిరాలలో ప్రజలు గుమ్మికూడకుండా, మసీదులలో మందిరము గుమ్మికూడకుండా, అలాగే క్రైస్తవ చర్చిలలో కూడా ప్రజలు వెళ్ళి దేవుని ఆరాధించకుండా వారి యొక్క ప్రభుత్వము వారు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నారు. అంతేకాదు గత 2 వారాల క్రితము మన సీనియర్ మోస్ట్ వృద్ధాప్యం ఉన్నటువంటి బెక్కం లాజర్ సంఘులు గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ముట్టి స్వస్థపరిచి ఇంటికి నడిపించాడు. అదేవిధంగా మన లింగం కనికరక కూడా గత 3 రోజులు ఆమె కూడా వివేకానంద హాస్పిటల్లో ఉండి ఆమె కూడా స్వస్థపడి ఇంటికి వచ్చింది. ఆమె సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా ప్రార్థించాలి. ఇకపోతే మన సంఘ కాపరి గురించి మనం ప్రార్థించాలి. ప్రాముఖ్యంగా ఆయన గురించి మనం ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఎందుకంటే 42 సంవత్సరాలు కాపరిగా ఉండి అనేక మందికి ఆత్మీయ తండ్రిగా ఉండి అనేక మంది రక్షణ నడిపించినాడు. అనేక మంది బాప్తిసం ఇచ్చిన అటువంటి ఆ దైవజన గురించి మనం ప్రార్థించాలి. ఆయనకి ఏదైనా సమస్యలు ఉంటే మన సమస్యలుగా మనం భావించి ఆయన ఆర్థికంగా కూడా మనం ఆదుకుంటే దేవుడు మనల్ని మన బిడ్డలను జీవిస్తున్నాడు. కనుక ప్రియమైన వల్ల ఈ ఆదివారం ఆరాధన లైవ్ చూస్తున్న నేను మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో ఇతరుల గురించి ప్రార్థిస్తాం, ఎంతవరకు మన సంఘం గురించి ప్రార్థిస్తాం. కనుక మన సంఘం ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించాలి. మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుడు నీకు నాకు మనకు కలుసుకునే ధన్యత కలుసుకోలేనటువంటి సమయం లేకున్నప్పటికీ ఈ లైవ్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరూ చూస్తున్నారు. ప్రియ అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెల్లారా, ఇదే నా యొక్క ప్రత్యేకమైన ఆహ్వానం. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఆ దేవుని సన్నిధిలో కూర్చొని సంఘం కోసం, సంఘక్షేమం కోసం, నశించిన ఆత్మల కోసం, ప్రాముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతున్న వీళ్ళందరి కోసం ప్రార్థించాలని మన సంఘంలో 60 కుటుంబాలు దేవుడు రక్షణ నిరీక్షణ కలిగింది ఆయన రాజ్యానికి సిద్ధపడినట్టు కాపాడుతూ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ ప్రయత్నం నడిపించున్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఇంతవరకు మీ అందరి సహకారం వలన దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు మనం దేవుని సన్నిధిలో ఆనందించున్నాము. ఈ రీతిగా ఈ యొక్క మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి మన గృహాలలోనే ఉండి ప్రభు సన్నిధిని అనుభవించటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని వందనాలు. మరి ఈ రీతిగా ఎక్కడెప్పటికి కూడా మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను మనం పాటిస్తూ సంఘం కూడా పోయినప్పటికి కూడా ఈ రీతిగా మరి మీడియా ద్వారా దేవుని ఆరాధించటకు, దేవునికి వాక్యాన్ని వింటకు, ముఖ్యంగా మన యవనస్తులు మరి ఎంతో ప్రయాసపడి ఈ రీతిగా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి మీడియాను అడ్వాంటేజ్గా తీసుకొని టెక్నాలజీతో వారు ఈ రీతిగా ఈ యొక్క రికార్డింగ్ చేయడము, మనకు వాక్యాన్ని అందించడంలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి మరొకసారి సంఘం తరపున వందనాలు చెల్లిస్తుంటున్నాను. వారందరినీ నేను అభినందిస్తుంటున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందన్న ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే ఆధారం కానీ ఈ రీతిగా ఆరాధన కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ప్రభు చిత్తమైతే రానున్న దినాలలో బైబిల్ తరగతులు కానీ లేవని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఒకవేళ దేవుని చిత్తమైతే ప్రభు సాయం చేస్తే రానున్న దినాలలో ఈ యొక్క బైబిల్ స్టడీని కానీ మనం ఈ రీతిగా రికార్డింగ్ చేసి అనేక మంది వినులాగున అందరికి అందుబాటులో ఉండలాగున మరి ప్రయత్నం ఉన్నారు. కాబట్టి దయచేసి దీని విషయమై ప్రార్థించండి. మరొకసారి ఈ రీతిగా సహకరించిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. చివరిగా ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకున్నామండి. సంఘ కాపరైన సోదరుడు ఎన్ఎస్ రంగయ్య గారు వచ్చి చివరి ప్రార్థన చేసి అంత్య ఆశీర్వాదం ఇస్తాడండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ జనంలో ప్రారంభించిన సమయం మొదలుకొని ఇంతవరకు పాటలలోనూ స్తుతి వర్తమానంలోనూ సూచించట్లోనూ
ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి అద్భుతంగా సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరిని ఆదరించిన మీ ప్రేమకై స్తోత్రాలు. నిస్పందిన ఆశలు ఉంటున్న ఈ యొక్క ప్రపంచంలో ఆశల జ్యోతిని వెలిగించి నీ సన్నిధిలో ఆనందించగలిగే కృప అనుగ్రహించినారు బట్టి సృష్టిస్తున్నాం తండ్రి. వాక్య వెలుగులో మా జీవితాలను మేము ఒక విత్తనం వలె పోల్చబడి ఉంటున్నాం. కాబట్టి ఆవు గింజతో సమానంగా పరలోక రాజ్యం పోల్చబడి ఉంటున్నది. అలాంటి అనుభవం మా జీవితాల్లో కూడా ఉండాలని ఉద్దేశించిన మీ ప్రేమకై స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రారంభంలో సులభ రీతిగా ఉన్న కూడా ఆత్మీయంగా విశేష రీతిగా వర్ధిల్లుతారన్న సత్యాన్ని వేరుపరిచిన మీ ప్రేమకై స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని బట్టి సూచిస్తున్నాం. మీరు మీ మహిమ ఘనత కొరకు వాడుకుంటున్న విధానంకై స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి నిమిషం కూడా నీరు కట్టి ఫలింపజేసిన మీ ప్రేమకై స్తోత్రాలు. అన్ని అవంతరాలను తొలగించి ఆత్మీయంగా మీలో సంతోషించేదంతా అనుగ్రహించినారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు తండ్రి. మా దేశంలో ఇతర దేశంలో చెదిరిన సంఘస్థులను పేరు పేరును ఆశ్రయించి జీవించండి. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి, అద్భుతం చేయండి తండ్రి. కరోనా యొక్క పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ప్రమాదాల్లో ఉంటున్నారు. అనేక మంది రోగులుగా ఉంటున్నారు. వారిని మీ గాయపనస్తంతో ముట్టి స్వస్థపరచండి. నేను స్వస్థపరచు అని నేనన్నావు. ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి నెరవేర్చండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి, ఉద్యోగపరచండి. మీ రాజ్యం కొరకు సిద్ధపట్టుకు మీ కృపాధారం తెచ్చండి. అంత్య దినాల్లో మా విశ్వాసాన్ని మేము అభివృద్ధిపరచుకొని మీ రాకకు ఎదురు చూచేదనంత అనుగ్రహించండి. అబ్రాహ్మ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు వింటున్నాడో ఆ పునాదుల పుట్టలకు ఎదురు చూస్తూ ఆత్మీయంగా ముందుకు సాటు సాయం చేయండి. వచ్చే ప్రతి అవంతరాన్ని తొలగించండి. ఎర్ర సముద్రం నుండి కాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవా, నీవు మా పక్షాల నుండి మాకు ముందుగా వెళుతూ మా మార్గం సరళం చేసి మమ్మల్ని నడిపించే దేవుడు మీరు మాకున్నారు. మా కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా పరలోకంలో తండ్రి కృపణ ఉన్నారన్న విశ్వాసాన్ని మాకు కలుగజేసి ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్న విధానంకై స్తోత్రాలు తండ్రి. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతులమని రుజువుపరుస్తున్న మీ ప్రేమకై స్తోత్రాలు. ప్రతి నిమిషం కూడా మీరు మాతో ఉండి అద్భుతంగా నడిపించిన మీ ప్రేమకై స్తోత్రాలు. వచ్చాక ఆటంకాలను తొలగించి దీవెనకరంగా ముగించుటకు కృప చూపించిన దేవా, ప్రతి ఒక్కరిని మెండైన దీవెనతో పంపవలసిందిగా, నేటి దీవెనతో నింపవలసిందిగా, అన్ని విషయాల్లో సాయం చేయవలసిందిగా యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియ పరలోకపుత్రుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.